హే గాయ్స్, ఐమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మదర్స్ డే వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అయిపోయి ఉంటుంది నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మదర్స్ డే. బట్ ఎవ్రీడే మదర్స్ డే లాగానే సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్. అండ్ ఎస్పెషల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఓకేనా. ఇక్కడ మేము చిన్నగా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము. అండ్ మీరు కూడా ఇలా ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారా? లెట్ మీ నో. అండ్ మీ మదర్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? అండ్ యాజ్ ఏ మదర్గా నాకు కూడా గిఫ్ట్ వచ్చింది. అదేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మదర్స్ డే అనగానే ఆ రోజు స్పెషల్గా సెలబ్రేట్ చేసి ఆ రోజు స్పెషల్గా ట్రీట్ చేసి ఇంకా రిమైనింగ్ డేస్ నార్మల్గా ఉండడం అలా కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. లైక్ ఎప్పుడూ మదర్ లవ్ అనేది అన్కండిషనల్. మనం వాళ్ళ పట్ల ఎప్పుడు లవ్తోనే ఉండాలి. బట్ ఆల్ ద టైమ్స్ అది వర్కౌట్ అవ్వదులేండి. నా నా గురించి చెప్పాలంటే మా అమ్మ మీద అరుస్తా, కోప్పడతా, మళ్ళీ ప్రేమ ఇన్ దిస్ వరల్డ్ మనం ఏదైనా అన్కండిషనల్గా ప్యూర్గా చూపించాలంటే అమ్మ మీదనే. అండ్ అమ్మకు కూడా అలానే ఉంటుంది లవ్. అది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే, నేను మదర్ అయిన తర్వాత నాకు అర్థమైంది. నేను మా అమ్మని అడిగేదాన్ని, ఇంత పేషెన్స్ ఎలా వచ్చింది నీకు, ఇంత సహనంగా ఎట్లా ఉంటావు అని ఒకప్పుడు అడిగేదాన్ని. నేను మదర్ అయిన తర్వాత అప్పుడు నాకు తెలియకుండానే నాలో పేషెన్స్ అనేది వచ్చేసింది. నార్మల్గా అయితే నాకు చాలా కోపం ఎక్కువ. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అలానే అనేవాళ్ళు, నీకు కోపం ఎక్కువ అని అలా చెప్పేసి. బట్ ఇప్పుడు వచ్చేస్తే నాకు పేషెన్స్ లెవెల్ నాకు తెలియకుండా నాలో బిల్డప్ అయిపోయిందనమాట. సో చాలా పేషెన్స్ అనేది వచ్చేస్తుంది వన్స్ మీరు మదర్ అయిన తర్వాత. అది మీలో మీరు నోటీస్ చేయగలుగుతారు. అండ్ హియర్ కమ్స్ మై ప్రిన్సెస్ అంచాల వెంకట రిత్విక. సో తనకు వచ్చేసి స్వీట్స్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. స్వీట్ తినదు. ఈవెన్ జాగ్రత్తతో చేసినవి కూడా ఏమీ తినదు. మఫిన్స్ తినదు, డోనట్స్ ఏమీ తినదు. బట్ తన కేక్ అంటే చాలా ఇష్టం. అది ఈవెన్ పేస్ట్రీ కానివ్వండి, నార్మల్ కేక్ అయినా కానీ తనకి చాలా ఇష్టం అనమాట. అదేంటో స్పెషల్ థింగ్ తనలో. అండ్ తను వచ్చేసి హ్యాండ్తో తినదంట, అలా నైఫ్తో తింటుంది. కిడ్స్ చాలా స్పెషల్గా ఉంటారు. ఒకరిని అస్సలు కంపారిజన్ చేయలేము. అండ్ హియర్ ఈజ్ మై మదర్స్ డే గిఫ్ట్ అనమాట. సర్ప్రైజ్ నాకు అస్సలు తెలీదు. ఆయన ఆర్డర్ పెట్టారు అనమాట. నాకు ఇంటికి కాల్ అండ్ నెంబర్ కూడా నాది కాదు, మా ఫాదర్ది ఇచ్చారు. కాల్ రాగానే ఐ వాజ్ షాక్. ఎందుకంటే మా డాడీ ఏం ఆర్డర్ పెట్టారు, నేనే పెట్టాలి. నేనైతే ఏం పెట్టలేదు. ఏంటబ్బా అనుకున్నాను. ఈ మధ్య కొత్తగా ఓటీపీ చెప్పండి అని చెప్పేసి మనం ఆర్డర్ పెట్టకుండా స్కామ్ జరుగుతుంది, అలా ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను. సరే రాని చూద్దామని చెప్పేసి వచ్చి పార్సల్ చూసి దాని నేమ్ చూసాక నా నేమే ఉంది. ఓకే, ఏదో సర్ప్రైజ్ సంథింగ్ హబ్బీనే పెట్టారని అర్థమైంది. సరే అని ఇంక ఓటీపీ చెప్పి తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎంత ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేశాను. వాచ్ నేను అనుకోలేదు. అంటే ఫ్లిప్కార్ట్లో నా విష్ లిస్ట్లో ఉంది. అది వచ్చేసి వాచ్. తను అది తెలుసుకొని ఆర్డర్ పెట్టారు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆయన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నన్ను అడగకుండా సర్ప్రైజ్ చేశారనమాట. ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ అంటే నీ ఇష్టం, నువ్వు తీసుకో అంటే మనీ ఆయనే ఇచ్చేది. నాకేం నచ్చితే అదే కొనిస్తారనమాట. బట్ ఇప్పుడు అలా కాదు. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అది మదర్స్ డే రోజు నా కూతురు చేతి ఇప్పించారనమాట. బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు నా బర్త్డే అంటే మా పెళ్ళి కాకముందు బర్త్డేకి కూడా ఆయన వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా స్పెషల్ ఈ టూ వాచెస్ నాకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పేరెంటింగ్. నేను ఎవ్రీ వీడియోలో ఏదో ఒక పేరెంటింగ్ టిప్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి కిడ్స్ని ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం. చూడు, అమ్మాయి బాగా చదువుతుంది, నువ్వు చదవట్లేదు, స్పోర్ట్స్ బాగా ఆడుతుంది. లేదంటే చిన్న న్యూ బార్న్ బేబీస్కి అయితే టీత్ బాగా వచ్చాయి, వాళ్ళు ఫెయిర్గా ఉన్నారు, వీళ్ళు ఫెయిర్గా లేరు. అప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేశారు, వాక్ చేయడం స్టార్ట్ చేశారు, ఏమన్నా మనం చెప్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇలా అందరి కిడ్స్కి ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనల్ని చూడండి, అందరికి ఒకేలాంటి టాలెంట్ ఉంటుందా? కాదు, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. అది ఒక్కో ఫీల్డ్లో ఉంటుంది. సో అలా మనం ఏ విషయంలో కూడా ఎవరిని కంపారిజన్ అనేది చేయలేము. ఈవెన్ కిడ్స్లో కూడా అంతే. సో మదర్స్
అసలు టెన్షన్ పడకండి. ఈవెన్ టీత్ రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి టీత్ రావట్లేదు ఇంకా అని చూపించడం, సో అలా చేయడం అలా ఏం చేయకండి. ఒకరికొకరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు కూడా స్లోగా డెవలప్ అవుతారు. ఓకేనా? అండ్ వాళ్ళు డెవలప్ అవుతారులేని మనం వదిలేయడం కాదు. వాళ్ళు దేంట్లో అయితే వీక్గా ఉన్నారో మనం దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇంకొంచెం మెరుగుపరచాలన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అండ్ ఈ వాచ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గెట్ అ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్. నేను రీల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ ఫొటోస్ కూడా. మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఎంతమంది ఓటేశారు? మేమైతే మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మీరు కూడా వినియోగించుకున్నారనే అనుకుంటున్నాను. అండ్ ఎంతమంది ఓటేశారు చెప్పండి నాకు. అండ్ ఎంతమంది ఫస్ట్ టైం ఓటేశారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? అండ్ హియర్ ఈజ్ మై సర్ప్రైజ్ అండ్ సమ్ ఆఫ్ మదర్స్ డే పిక్స్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. ఎంజాయ్.